పల్లెటూరి భార్య చివరి భాగం. పాపం మౌనిక తన భర్త తనని కాకుండా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, తన కోసం నన్ను వెళ్ళిపొమ్మన్నాడు అని బాధపడుకుంటూ అత్తవారింటికి వెళ్ళింది. ఇక మౌనికని చూసిన అత్తగారు, అమ్మా మౌనిక, వచ్చారా? అదేంటి చెప్పా పెట్టకుండా వచ్చారు? సరే గాని అబ్బాయి ఏడి కనిపించట్లేదు అని అడుగుతుంది. మౌనిక బాధపడడం చూసిన మామగారు, నువ్వాగవే, అమ్మాయి బాధపడుతున్నట్టుంది, ఏదో జరిగింది, అసలేం జరిగింది తల్లి అని మామగారు అడుగుతారు. అప్పుడు మౌనిక ఏడ్చుకుంటూ, మీ అబ్బాయి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు అత్తయ్య, మీ అబ్బాయికి నేను నచ్చలేదంట అని ఏడ్చుకుంటూ జరిగిందంతా వివరిస్తుంది. ఆ మాటలు విన్న సుబ్బారావు సుజాత కొడుకు మీద ఎంతో కోపంగా కోడల్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్తారు. ప్రసాదు, ప్రసాదు, తలుపు తీరా అని సుబ్బారావు గట్టిగా అరుస్తాడు. ఇక ఆ మాటలు విని ప్రసాద్ బయటికి వస్తాడు. ఇక మౌనికను చూసి, ఓహో, మా అమ్మని మా నాన్నని వెంటేసుకొచ్చావన్నమాట. నువ్వు ఎవరిని తీసుకొచ్చినా, ఎంత ఏడ్చినా నిన్ను మాత్రం నేను దగ్గరికి తీసుకునేదే లేదు అని అంటాడు. ఆ మాటలకి సుబ్బారావు ప్రసాద్ చెంప పగలగొడతాడు. ఏం వాగుతున్నావురా నువ్వు? అప్పుడు ప్రసాద్, నానా, నేను సూటుగానే చెప్తున్నాను, నేను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు సుజాత, కట్టుకున్న భార్య ఎదురుగా ఉండగా నువ్వు వేరే పెళ్లి చేసుకుంటానంటున్నావా? ఇదేనా నువ్వు మాకిచ్చే మర్యాద అని సుజాత అనేసరికి, ఏంటమ్మా మీరు, నేను ఇంతగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, మీరేమో అసలు చదువుకొని ఒక పల్లెటూరు మొద్దునిచ్చి నాకు పెళ్లి చేశారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తల్లిదండ్రులను ఎదిరించి అంత గొప్పవాడివయ్యావా నువ్వు? మా నిర్ణయాన్ని ఎదురిస్తావా? లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే అమ్మాయి పల్లెటూరు మొద్దు అది ఏది అని అమ్మాయి మనసు గాయపడేలా మాట్లాడుతున్నావు. పెళ్ళైన తర్వాత మధ్యలో అమ్మాయి నచ్చలేదని అమ్మాయి గొంతుకు వస్తున్నావు. నేను ఇలా జరగడానికి ఒప్పుకోను అని సుజాత అంటుంది. మీ ఇద్దరికీ కొడుకు కంటే కోడలే ఎక్కువైపోయిందన్నమాట. అయితే కోడల్ని తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకోండి. త్వరలోనే నేను విడాకుల పేపర్లు పంపిస్తాను, వాటి మీద మీ కోడల చేత సంతకం చేసి పంపించండి అని ప్రసాద్ అంటాడు. అప్పుడు సుజాత, చిచి, అసలు నువ్వు మా కడుపు నెట్టబుట్టావురా? వాళ్ళమ్మ రూపాయి రూపాయి పోగేసి బంగారం అమ్ముకొని ఈ ఇల్లు కొని ఆ అమ్మాయి పేరు మీద రాసింది. నువ్వేమో దాన్ని మోసం చేసి ఎవరో దారిన పోయే వాళ్ళకి రాసిచ్చావు. నువ్వు కొడుకువని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఏం మనిషి పుట్టావురా నువ్వు అని అంటుంది. అప్పుడు మౌనిక కలగజేసుకొని, బాబా, నేను ఇష్టం లేకపోతే నువ్వు పెళ్ళికి ముందే చెప్పొచ్చు కదా. పెళ్ళైన దగ్గర నుంచి నన్ను భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడలేదు, నాతో ఎప్పుడూ మాట్లాడలేదు, మూగుదానిలాగా పడున్నాను. నన్ను మోసం చేసి నాతో సంతకాలు చేయించుకున్నావు. నువ్వు అసలు మనిషివే కాదు, నీకు అసలు మనస్సాక్షే లేదు. ఇక నీతో మాట్లాడటం అనవసరం. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, మా అమ్మకి నేను భారం కాను అని మౌనిక అనేసరికి అప్పుడు సుజాత, మా మౌనిక, ఉండు తల్లి, నీతో పాటు మేము కూడా వస్తాము. ఇక నుంచి మాకు కొడుకు లేడు, ఉన్నది కూతురు మాత్రమే, అది నువ్వే అని. ఒరే ప్రసాదు, ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నావు, ఆ పిల్ల ఉసురు నీకు ఊరికే పోదురా అని చెప్పి మౌనికని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే, అమ్మయ్య, నాకు భారం దిగిపోయింది, ఇప్పుడు హాయిగా ఉండొచ్చు అని అనుకొని రేణుకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. బేబీ, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. ఇంకా విడాకుల పేపర్స్ ఒక్కటి పంపిస్తే హాయిగా మనిద్దరం పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. ఇంత అందమైన అమ్మాయి నా భార్య కాబోతుందంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది రేణు అని అంటాడు. అప్పుడు రేణు, అవును బేబీ, నేను కూడా చాలా లక్కీ, నీలాంటి వాడు నాకు హస్బెండ్ కాబోతున్నాడంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను అని ఒకరినొకరు పొగుడుకుంటూ చాలా సంతోషంగా ఊహల్లో తేలిపోతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు తన ఆఫీస్ ఎండి దగ్గర నుంచే ప్రసాద్కి ఫోన్ వస్తుంది. ఏంటి సార్, అర్జెంటుగా రమ్మని పిలిచారు అని ప్రసాద్ అడిగితే, ఏంటి ప్రసాద్ ఇలా చేశావు? డబ్బు కోసం ఇంతగా తెగించావా?
నువ్వు బాగా వర్క్ చేస్తున్నావని ప్రమోషన్ ఇస్తే నన్నే మోసం చేసి నా కంపెనీ సీక్రెట్స్ అన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తావా అని అంటాడు. ఆ మాటలు ప్రసాద్కి ఏమీ అర్థం కాదు. ప్రసాద్ ఏదో చెప్తున్నా వినకుండా, నిన్ను ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను, నీకు ఇక్కడే కాదు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను, గెట్ అవుట్ అని చెప్పి ప్రసాద్ని ఆఫీస్ నుంచి పంపించేస్తాడు. నిజానికి ప్రసాద్తో పనిచేసే ఇంకొక వ్యక్తి ఇవన్నీ చేస్తాడు. అతను దొరికిపోతాడేమో అని భయంతో ఈ నేరాలన్నీ ప్రసాద్ మీద నెట్టేస్తాడు. అది నమ్మిన ఎండి ఇలా ఆఫీస్ నుంచి ప్రసాద్ని పంపించేస్తాడు. ఇక అక్కడి నుంచి బాధగా ప్రసాద్ ఇంటికి వెళ్ళిపోతాడు. అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది, నా జాబ్ పోయిందేంటి, అసలు నేను చేయని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి, అమ్మ చెప్పినట్లు మౌనిక ఉసురు నాకేం తగలట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రేణు ప్రసాద్ దగ్గరికి వచ్చి, ప్రసాద్, నాకు కొంత డబ్బు కావాలి అని అడుగుతుంది. దేనికి అని ప్రసాద్ అడిగితే, దేనికేంటి, నేను షాపింగ్ చేయాలి, నేను కొంచెం గోల్డ్ కొనాలి, ఫ్రెండ్స్తో పార్టీ కూడా చేయాలి అని అంటుంది. అప్పుడు ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావు రేణు, ఇప్పుడు నేనున్న పరిస్థితి తెలుసు కదా, అయినా కూడా డబ్బు ఎలా అడుగుతున్నావు, ఇన్ని రోజుల నుంచి జాబు పోయి ఏం చెయ్యాలా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తుంటే కనీసం నువ్వు తిన్నాబానైనా అడిగావా, ఇప్పుడొచ్చి నీ సరదాల కోసం డబ్బులు అడుగుతున్నావు, నన్ను పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని ప్రసాద్ అంటాడు. అప్పుడు రేణు, చూడు ప్రసాద్, నేనేమైనా నీ పల్లెటూరు భార్యననుకుంటున్నావా నీకు సేవలు చేయడానికి, నేను చదువుకున్నాను, సిటీలో పుట్టి పెరిగిన మోడర్న్ అమ్మాయిని, నాకు నచ్చినట్టు నేనుంటాను, అయినా ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోడానికి నీకు సిగ్గుగా లేదా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నా జీవితం అంతే, ఇంకా అలా కూర్చొని చూస్తున్నావేంటే, వెళ్ళి ఇంట్లో నుంచి అని అంటుంది. అప్పుడు ప్రసాద్, చిచ్చి, నీలాంటి దాన్న నేను ప్రేమించింది, అయినా వెళ్ళేది నేను కాదు, ఇది నా భార్య ఇల్లు, నువ్వు వెళ్ళాలి బయటికి అని ప్రసాద్ అనేసరికి రేణు నవ్వుకుంటూ, మర్చిపోయావా బేబీ, ఇది నా పుట్టినరోజు గిఫ్ట్ కింద నా పేరు మీదకి రాపించావు కదా అని పేపర్స్ చూపించి ప్రసాద్ని బయటికి పంపించేస్తుంది. ఇలా ఒక 2 గంటలు గడిచిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ప్రసాద్కి ఫోన్ వస్తుంది. ఏంటి సార్, నన్ను పిలిచారు, అదేంటి రేణుని జైల్లో పెట్టారు అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ గారు, అది రేణు ఏంటయ్యా, అది పెద్ద కిలాడి, ఈ సిటీలో ప్రతి ఏరియా తిరుగుతూ ఎవరైతే ధనవంతుల్లాగా యువకులు కనిపిస్తారో వాళ్ళ ఇంటి పక్కకి చేరి వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ పేరు మీదున్న ఆస్తులన్నీ దీని పేరు మీదకి మార్పించుకుంటుంది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు విడిపోయాయి, ఎప్పటినుంచో వెతుకుతుంటే మాకిప్పుడు దొరికింది, దీని దగ్గరున్న ఆస్తులు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, నీ ఇల్లు కూడా ఉంది కదా, అందుకే ఫోన్ చేసి పిలిపించాం, అయినా నువ్వేంటయ్యా ముక్కు మొహం తెలియని అమ్మాయిని నమ్మి ఇల్లు రాసిచ్చా, అమ్మాయి కనపడితే చాలు ముందు వెనక చూడకుండా ఏది అడిగితే అది రాసిచ్చేలా ఉన్నారు ఈ రోజుల్లో కుర్రాళ్ళు, వెళ్ళి ఎక్కడి నుంచి, ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, ఇదిగో నీ ఇంటి పేపర్స్ అని చెప్పి ప్రసాద్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ప్రసాద్ ఆ బాధతో ఒక దగ్గర కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేనెంత తప్పు చేశాను, తల్లిదండ్రులను దూరం చేసుకున్నాను, మనసున్న భార్యని అర్థం చేసుకోలేకపోయాను, పల్లెటూరుది, పెద్ద చదువులు చదువుకోలేదని ప్రతి క్షణం అవమానిస్తూనే ఉన్నాను, ఎన్ని తిట్టినా పాపం ఎదురు మాట్లాడకుండా భరిస్తూ వచ్చింది, అలాంటి అమ్మాయిని నిన్ను దూరం చేసుకున్నాను, ఇంత చదువులు చదివిన నా బుద్ధి గడ్డి తినింది, ఇదేనా నా చదువు నాకు నేర్పించిన సంస్కారం, మంచి అమ్మాయిని దూరం చేసుకొని ఒక మోసగత్తిని నమ్మాను, నాకు జీవించే హక్కు కూడా లేదు, చివరిసారిగా నా భార్యని తల్లిదండ్రులను క్షమించమని అడుగుతాను, తరువాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని అనుకొని ఇంటికి బయలుదేరి వస్తాడు ప్రసాద్. ప్రసాద్ను చూసిన సుబ్బారావు, సుజాత బయటకు వస్తారు. అమ్మా, నాన్న, నేను క్షమించరాని పెద్ద తప్పు చేశాను, నేను మోసపోయానమ్మా, మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు, కానీ చివరిసారిగా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని ప్రసాద్ అంటాడు. అప్పుడు సుజాత, ఎవరు బాబు నువ్వు, దారి తప్పిటొచ్చినట్టున్నావు, అవును, విడాకుల పేపర్స్ ఏదో పంపిస్తానన్నావు,
అవేవో త్వరగా పంపిస్తే మా కూతురు మౌనికకి పెళ్లి చేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాము. సంబంధాలు కూడా చూస్తున్నాము అని అంటుంది. ఆ మాటలకి ప్రసాద్ గుండె పగిలిపోతుంది. కానీ పైకి మాత్రం సరేనమ్మా, నేను విడాకుల పేపర్స్ పంపిస్తాను. కానీ ఒక్కసారి మౌనికని పిలవండమ్మా. తన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి అని అంటాడు. ప్రసాద్ మాటలు వినపడి మౌనిక బయటికి వస్తుంది. తనను చూసిన ప్రసాద్ తన కాళ్ళ మీద పడి, మౌనిక, నన్ను క్షమించు మౌనిక. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు నువ్వు దూరం అయ్యాకే అర్థమైంది. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అమ్మా నాన్న చూసిన పెళ్లి చేసుకొని ఇప్పుడైనా నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పి అందరినీ చివరిసారిగా చూసి వెళ్ళిపోబోతుంటే, ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది మౌనిక. ఏవండి, ఇప్పుడైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. తప్పు చేయని వారంటూ ఈ లోకంలో ఎవరూ ఉండరు. తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేవాడే మనిషి. నేనెంత బాధపడ్డానో, నేను వెళ్ళిపోయాక నాకన్నా ఎక్కువ బాధలు అనుభవించారు మీరు. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు. ఎప్పటికైనా మీరు మారి వస్తారనే నేను ఎదురు చూస్తున్నాను. అత్తయ్య మావయ్య సంబంధాలు చూస్తున్నా కూడా నేను పెళ్లి చేసుకోలేదు. భార్యలో చూడాల్సింది అందం కాదు, ఆమె మనసు. మీకు ఇప్పటికైనా తల్లిదండ్రుల విలువ, భార్య విలువ తెలిసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం కలిసి ఇక్కడే ఉందాం అని మౌనిక అనేసరికి ప్రసాద్ ఎంతో సంతోషిస్తాడు. నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మౌనిక. ఇంకెప్పుడు నేను ఇలాంటి పొరపాట్లు చెయ్యను అని చెప్పి అప్పటినుంచి తన తల్లిదండ్రులని, భార్యని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉండేవాడు. మరోవైపు ప్రసాద్ ఆఫీస్లో ఏ తప్పు చేయలేదని ఎండీకి తెలిసి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవ్వమని ఫోన్ చేస్తాడు. కానీ ప్రసాద్ రిజెక్ట్ చేసి వాళ్ళకున్న 10 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించాడు. ప్రసాద్లో ఈ మార్పును చూసి తన తల్లిదండ్రులు, మౌనిక ఎంతో సంతోషించారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.